ఉపకారికి ఎవరైనా ఉపకారం చేస్తారండి. అపకారం చేసినోడు కూడా ఉపకారం చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. బైబిల్లో కూడా యేసుప్రభు చెప్పారు అన్నమాట. ఎలాంటి వాడినైనా సరే నీ శత్రువును కూడా క్షమించేయని. అది మానవ మాతృలకి సాధ్యం కాదు. ఏమండి, ఇప్పుడు ఇక్కడ భాస్కర్ వైఎస్ఆర్సీపీ అని అతను హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అండి. ఈ భాస్కర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆయన్ని ఐసీయూలో పెట్టారు, కోమలోకి వెళ్ళాడు. క్రిటికల్ గా ఉన్నప్పుడు ఒక మెసేజ్ పెట్టాడు, ఇది ఎక్స్ లో, మీకోసం పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న వైఎస్ జగన్ అన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అని జగన్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అంటే ఆల్రెడీ అతను ఉన్న కష్టం, ఇప్పుడు ఆయన జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ గారి కోసం మళ్ళీ ఏ స్థాయిలో పనిచేస్తున్నాడు? ఇదే లోకేష్ గారి కోసం. పప్పు గారి మాటలకి చేతలకి అతను సంబంధం ఉండదు. ఆయన్ని చులకనగా అవమానంగా మాట్లాడుతూ ఇదే భాస్కర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ఇది చేశాడు. ఇక్కడ కూడా హెల్ప్ డైరెక్ట్ గా లోకేష్ గారిని అడగలేదు, అతను జగన్ గారిని అడిగాడు. ఎందుకంటే అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడుతున్నాడు కదా, తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన బురద జల్లుతున్నాడు, బూతులు కూడా మాట్లాడుతున్నాడు కదా. కానీ విమర్శించిన వ్యక్తిని, బూతులు తిట్టిన వ్యక్తిని తన హెల్ప్ అడగకపోయినా డైరెక్ట్ గా, కానీ ఇక్కడ నారా లోకేష్ ట్యాగ్ చేసాడండి. నారా లోకేష్ గారి పేజ్ చూసే వాళ్ళందరికీ మెసేజ్ కనిపిస్తుంది అంతే. ఎవరో చూస్తున్నప్పుడు లోకేష్ గారి పేజ్ ఏదో చూస్తున్నప్పుడు అది కనిపించి అది లోకేష్ గారి దృష్టికి వెళ్ళి జగన్ అడిగాడు, జగన్ చేసి ఉండడు. సరే జగన్ చేయబోతే ఏమైంది, మనం తిడితే తిట్టేలే మనం చేద్దాం అంటే పాలిటిక్స్ కూడా పక్కన పెట్టండి, పార్టీ దూలను పక్కన పెట్టి ఒకసారి ఆలోచించండి, మనుషులు ఎలా ఉన్నారు, నాయకులు ఎలా పనిచేస్తున్నారు. ఈయన చేసిన దానికి ఆయన ఇమీడియట్ గా థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న గారు, పార్టీ చూడకుండా మా నాన్నగారి పరిస్థితి గురించి చెప్పగానే ఒక అన్నల సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పాడు. అంటే సాయం చేస్తాడు ఆయన. పునర్విక విషయంలో ఎలాగైతే 6 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ అది సాయం చేసిన తర్వాత కూడా ఆయన ఏం బిల్డప్ ఇచ్చుకోడండి, కానీ చాలా సింపుల్ గా, అంటే అది సాయం అని అనుకోవట్లేదు లోకేష్ గారు, అది నా బాధ్యత అనుకుంటాడు ఆయన. ఇది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందండి, మనం ఏదైనా చేస్తాం, చేసిన దాన్ని మా నాన్నకి సాయం చేశాను, మా అమ్మకి సాయం చేయాలి అంటామా? అనం. ఎందుకంటే అలాంటి ఎవరన్నా ఏడు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చేయడం సాయం అలాగ వద్దు అంటారు. మనం చేసేటప్పుడు కూడా అది సాయం అని చేయం, అరే రే కష్టం వచ్చింది మా వాళ్ళకి అని గమ్ముని మనం వెళ్ళి మన చేతనైంది చేస్తాం, అది బాధ్యత అండి. కానీ లోకేష్ గారిలో మనకు కనిపించేది బాధ్యత కనిపిస్తుంది. ఆ బాధ్యతతోనే నువ్వు వైఎస్ఆర్సీపీయా, నువ్వు నన్ను ఇంత ముందు బూతులు తిట్టావా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టావా, లేకపోతే లోకేష్ గారిని, ఎన్ని పట్టించుకోవట్లే, కష్టంలో ఉన్నావా సాయం చేద్దాం. బా ఎంత మంచి లక్షణం అండి అది. అలాంటి వ్యక్తిని కూడా ఇప్పటికి ఇంకా బూతులు తిట్టించడం, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఆయన గురించి తప్పుడు వార్తలు రాయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, ఇది కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా సాక్షాత్తు మీ వైసీపీ కరుడు కట్టిన కార్యకర్త, మొన్నదాకా వాళ్ళని బూతులు తిట్టిన కార్యకర్తే వాళ్ళ సాయం పొంది ధన్యవాదాలు చెప్తున్నాడంటే ఎంత మార్పు అండి ఇది. సినిమాల్లో చూస్తుంటాం కరుడు కట్టిన నేరస్తులు, కరుడు కట్టిన క్రూరమైన వ్యక్తులు చివరికి వచ్చేటప్పుడు మార్పు పొందడం, ఈ మార్పు మన కళ్ళ ముందు కనిపిస్తుంది.